హాయ్ అండి, వెల్కమ్ టు కవిత బోటిక్. మందమరి నుండి సవిత మేడం గారు తన శారీస్ను వాళ్ళ సిస్టర్ శారీస్ పంపించారండి. వాళ్ళ సిస్టర్ యూఎస్లో ఉంటారు. తన బ్లౌజెస్ను మేడం బ్లౌజెస్ పంపించారు. ఆ వర్క్స్ ఎలా ఉన్నాయో, ఆ శారీస్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఒకసారి. మేడము వాళ్ళ సిస్టర్ శారీ మేడం శారీ సేమ్ తీసుకున్నారనమాట. కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్. ఇది మేడం శారీ అండి. ఇది నేను రాయల్ బ్లూ కలర్ క్లాత్ తీసుకున్నాను. కాపర్ రాయల్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. సేమ్ చీరలు అనమాట, కలర్ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. ఈ బ్లౌజ్ని మేడంది ఏం చేశానంటే డిఫరెంట్గా హోల్ ఇచ్చానమాట. బ్యాక్ బోట్ నెక్ పైదాకా హై నెక్ ఇచ్చేసి హోల్ బ్యాక్ వర్క్ ఇచ్చానండి. బూటీస్ ఇచ్చాను. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ మోడల్, ఫ్రంట్ డీప్ నెక్ అనమాట. సో ఫ్రంట్కి కూడా వన్ సైడ్ వచ్చిందండి, కట్ వర్క్తో ఇచ్చాను. హ్యాండ్కి సింపుల్గా బార్డర్ ఇచ్చేసి బూటీస్ ఇవ్వమన్నారు మేడం. సింపుల్గానే కావాలి అన్నారు. సో చాలా చాలా గ్రాండ్గా ఉందండి. నేనేం చేశానంటే కట్ బీట్స్ ఇచ్చాను అండ్ జర్జోసి ఇచ్చాను, జర్కను స్ప్రింగ్తో వర్క్ చేశానండి. బ్యాక్ కూడా ఇలా ఉందండి. ఈ శారీకి ఈ బ్లౌజ్కి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా వచ్చింది. చాలా బాగుంది. వర్క్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. చాలా అంటే చాలా బాగుందండి. టోటల్ చెమ్కీ కూడా యూజ్ చేశానండి. ఈ బ్లౌజ్ కూడా ఎంత నీట్గా అంటే వర్క్ కంపల్సరీ నేను దగ్గరుండి చూసుకోవడం నాకు అలవాటు అండి. ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఎలా ఉందో. సేమ్ డిజైన్ కావాలి ఇంకొక కస్టమర్ కూడా అడిగారండి. ఎందుకంటే ఈ బ్లౌజ్ కుడతా ఉంటే చూసి కస్టమర్లు సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి ఈ మేడంతో వాళ్ళ సిస్టర్ది సేమ్ శారీస్ అని చెప్పాను కదా, సేమ్ శారీస్ అన్నమాట. దీనికి నేను బ్లౌజ్ ఇలా తీసుకొని, అయితే ఇది వాళ్ళ సిస్టర్ది అనమాట. అంతకుముందు సేమ్ శారీని మేడంకి సేమ్ వర్క్ చేసామన్నమాట. కలర్ కాంబినేషన్ డిఫరెన్స్ అన్నట్టు. అది నాట్ వర్క్ ఇచ్చానండి. శారీ కలర్ని నాట్ వర్క్ ఇచ్చాను. పట్టు క్లాత్ తీసుకొని అలా నాట్ వర్క్ ఇచ్చి కట్ బీట్స్ ఇచ్చానండి. అండ్ కర్దానాను లైన్స్ ఇచ్చానమాట. సెల్ఫ్ లాగా ప్లాన్ చేసామన్నమాట. ఇది సెల్ఫ్ కలర్లో ఆ టైప్లో దీన్ని ప్లాన్ చేసామండి. కలర్ కాంబినేషన్ ఎలా ఉందో ఇది చూడండి. ఇది కూడా చాలా బాగుంది వర్క్. బ్లౌజెస్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి వాళ్ళు హెవీ పట్టు చీర తీసుకున్నారండి. ఇవన్నీ వాళ్ళ సిస్టర్ అనమాట. ఇప్పుడు నేను చూపించే శారీస్ కూడా. ఇది హెవీ చీర అండి. ఇది లైట్ లావెండర్ కలర్ లాగా ఉందండి. శారీ మొత్తము సిల్వర్తో వచ్చింది. ఇది పెద్ద బార్డర్ వచ్చిందండి. సో తను వేరే క్లాత్ తీసుకొని ఇలా సింపుల్గా వర్క్ చేయమన్నారు. ఓన్లీ జర్జోసితోనే చేశానండి ఈ వర్క్. టోటల్ జర్జోసి, జస్ట్ మోతీ ఇచ్చాను. బ్యాక్ కూడా ఆల్ ఓవర్ ఇచ్చాను, బీడ్స్ ఇచ్చాను. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. ఇది కూడా చిన్నగా సింపుల్ కట్ వర్క్ ఇచ్చాను. ఇది సింపుల్గా బార్డర్కి హ్యాండ్కి అలా ఇచ్చేసి పైన బార్డర్ని నేను అలానే ఉంచేసాను అనమాట. ఫ్రంట్ నార్మల్ బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ కూడా డిజైన్ వచ్చిందండి. వర్క్ చూడండి ఈ వర్క్ ఎలా ఉంది, నీట్గా కనిపిస్తుంది. శారీకున్న దీనికి కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. జర్జోసి మాత్రమే యూజ్ చేశానండి ఈ వర్క్లో. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. బ్యాక్ కూడా చాలా బాగా వచ్చింది వర్క్. ఇంకా ఒక శారీ ఉందండి మేడంది. ఆ శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఈ వర్క్ అయితే ఇంకా బాగుందండి. శారీ కలర్ కాంబినేషన్ బాగుంది. సిల్వర్ పైన వచ్చింది, కింద బార్డర్ అలా వచ్చిందండి. ఈ శారీకి బ్లౌజ్ చూడండి. నేను వేరే క్లాత్ తీసుకున్నాను అనమాట ఈ 3 శారీస్కి. చూడండి వర్క్ కూడా నేను కట్ బీట్స్ ఇచ్చానండి. అండ్ శారీ కలర్ని అవుట్లైన్ ఇచ్చి నాట్ వర్క్ ఇచ్చి ఎలివేట్ చేశాను. కంపల్సరీ నేనేం చేశానంటే శారీలో ఉన్న కలర్ని కట్ వర్క్లో అవుట్లైన్ ఇవ్వడం వల్ల చాలా ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి అలా ఇచ్చానండి. అండ్ బార్డర్ కూడా చూడండి వర్క్ ఇచ్చాను. దానికి కూడా చూడండి కట్ వర్క్ ఎంత నీట్గా వచ్చింది. శారీలో బార్డర్నే పైన వేసాను అనమాట. ఇది కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది వర్క్. ఫ్రంట్ కూడా సేమ్ వర్క్ ఇచ్చేసానండి. షుగర్ బీట్స్, అవుట్లైన్ కూడా నేను కట్ బీట్స్ ఇచ్చానండి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది ఈ బ్లౌజ్ కూడా.
తన శారీస్ బ్లౌజెస్ అన్నీ కూడా ఇది నేను థర్డ్ టైం అనుకుంటా అండి కుట్టి పంపించడం. ఇక్కడ కుట్టుతానే నచ్చుద్దని చెప్పేసి మేడం నా దగ్గరికి తీసుకొచ్చిస్తారు. మేడం ఫస్ట్ గోదావరిఖాన్లో ఉండేది, తర్వాత మందమరి ట్రాన్స్ఫర్ అక్కడ నుండి కూడా నాకు తీసుకొచ్చి ఇస్తున్నారండి. ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయి, ఈ శారీకి నేను చేసే వర్క్స్ ఎలా ఉన్నాయో నా ఛానల్ని చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, అండ్ ఎలా ఉన్నాయో అన్నీ చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.